హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వెజ్ ప్రియులకు చాలా ఇష్టమైనటువంటి పన్నీర్ మసాలా కర్రీని ఎలా చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అచ్చం దాబా స్టైల్లో ఉండేలాగా అదే గ్రేవీ, అదే ఫ్లేవర్, అదే కలరు తగ్గకుండా మంచి ఫ్లేవరు, మంచి రుచికరమైనటువంటి పన్నీర్ ముక్కలు చిదిగిపోకోకుండా గట్టి పడుకోకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం పన్నీర్ని బయట కొనుక్కోవాలన్నమాట. మాకు తెలుసులే బయట కొనుక్కునే పాటైతే పన్నీర్ కూరే కొనుక్కోవచ్చు కదా అనుకుంటారా? అయితే పప్పులో కాలేసినట్లే. పన్నీర్ మనకి పర్ఫెక్ట్గా దొరకొచ్చేమో కానీ పన్నీర్ కూర ఎలా చేస్తాడో ఎవ్వడికి తెలీదు. సో ఫటాఫట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. 3 మీడియం సైజ్ టమాటాలు, 3 మీడియం సైజ్ ఆనియన్స్, కొత్తిమీర మరియు 200 గ్రాములు పన్నీర్ ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఇంతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చక్కనైనటువంటి పన్నీర్ మసాలా కర్రీ వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ప్యాన్ తీసేసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం సిమ్లో. తర్వాత పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు మరియు 1/4 టేబుల్ స్పూన్ పసుపుని బాగా వేసుకొని బాగా కలుపుకోండి. మీరేమంత భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఆ ముక్కలు కొన్నవి కాబట్టి గట్టిగానే ఉంటాయి, చిదిగిపోయే అవకాశమే లేదు కాబట్టి మీరు బాగా కలుపుకోండి. తర్వాత మనకు ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది, దాంట్లోకి ఈ విధంగా దాంట్లోకి వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇదేంట్రా ఎక్కడో చూసినట్లు మీకు ఈ ముక్కలు అనిపిస్తున్నాయి కదా? పక్కా మీరు అనుకున్నది నిజమే. బార్బీక్యూల్లో మొక్కలు ఈ విధంగా తీసుకొచ్చి పెట్టేస్తుంటారు. ఆ బార్బీక్యూల్లో కంటే కూడా చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఈ విధంగానే కొద్దిగా డీప్ ఫ్రై అయిపోగానే మనం తినేయచ్చు అనమాట. అంత యమ్మీగా ఉంటుంది. ఈ ముక్కలకి కారం, ఉప్పు, పసుపు పట్టి ఆయిల్లో వేగిపోతుంటాయి. ఇప్పుడు చూసారు కదా, దీన్ని ఆటోమేటిక్గా మన నోట్లోకి ఒక్కటైనా లాగిచ్చేస్తాం అనమాట. అంత యమ్మీగా ఉంటుంది ఈ పన్నీర్ ఆల్రెడీ మనకి కారం తగిలిన తర్వాత. సో ఇదంతా ఒక బౌల్లోకి ఈ విధంగా తీసేసుకోండి పక్కకి. తర్వాత మనము ఇదే ప్యాన్లోకే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. ఇదేంట్రా ఇలా చల్లేసారని ఫీల్ అవ్వకండి, కొంచెం ఆయిల్ పడితేనే దీంట్లోకి బాగుంటుంది. తర్వాత ముక్కలు చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆనియన్స్ని ఈ విధంగా వేసేసుకొని ఆ కారం, ఉప్పు, పసుపు ఆల్రెడీ కొద్దిగా మిగిలిపోయి ఉంటుంది కదా, అదంతా దానికి తగులుతుంటుంది. చాలా యమ్మీ ఫ్లేవర్ ఆనియన్స్ కూడా పట్టిపోతుంది అనమాట. ఈ ఆనియన్స్ను కూడా మీరు లాగిచ్చేసి అంతలా వస్తుంది. ఈ ఆయిల్లో వేగితేనే మనకు కర్రీ అనేది చాలా స్పెషల్గా వస్తుంది. తర్వాత మనము టమాటో ముక్కల్ని ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదా, 2 మీడియం సైజ్ ముక్కల్ని దీంట్లోకి వేసేసుకోండి. వేసిన ముక్కలన్నీ బాగా కలుపుకోండి. ఒక 50 to 60% మగ్గిపోతే మనకి సరిపోతుంది అనమాట. దీన్ని కొంచెం స్లోగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కొంచెం చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకోండి. మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆనియన్, టమాటా ముక్కల్ని దీంట్లోకి తీసేసుకొని దాన్ని మనము మిక్సీలో ఫైన్ పేస్ట్ పడితే సరిపోతుంది. ఫైన్ పేస్ట్ కాకపోయినా కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది, బట్ ప్రిఫరబుల్లీ మీకు ఈ టెక్స్చర్ వచ్చేలాగా ట్రై చేయండి అనమాట. తర్వాత ఇంకో ప్యాన్ తీసేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి చెక్క, లవంగం, జీలకర్ర మరియు బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ చిటపటలాడేంత వరకు వచ్చేలా చూసుకున్న తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, దాన్ని దీంట్లోకి పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ ఆయిల్ మరియు ఈ పేస్ట్ అనేది మీకు భయంకరమైనటువంటి టేస్ట్ అనమాట. మీరు రెస్టారెంట్లో ఫీల్ అవుతుంటారు కదా, ఆ గ్రేవీ అనేది ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ల కంటే కూడా చాలా యమ్మీగా వస్తుందన్నమాట. సో దీంట్లోకి మనము ఇప్పుడు మళ్ళీ పసుపు, ఉప్పు, కారము తగినంత వేసుకోండి. ఎక్కువ కాకుండా చూసేసుకోండి అనమాట. ఈ కారప్పొడి అయితే మీరు కొంచెం కలర్ ఉన్నదాన్ని ప్రిఫర్ చేయండి, కొంచెం చూడడానికి కూడా మనకి చూడముచ్చటగా ఉంటుంది అనమాట. ఇదంతా కలుపుకుంటూ ఉండండి. మీకు చూస్తూ ఉంటే అనిపిస్తుంది కదా, రెస్టారెంట్లో కూర్చొనేసేసి బటర్ నాన్లు, కుల్చాలు దీంట్లోకి అద్దుకొనేసేసి జుర్రమని లాగిచ్చేస్తుంటారు కదా, అంత యమ్మీగా ఉంటుంది. మీరు ఈ కలర్ఫుల్ ఇది చూస్తూ ఉంటేనే మీకు అర్థమైపోతుంటుంది. తర్వాత ఒక 2 స్మాల్ గ్లాసెస్తో వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి, కొంచెం గ్రేవీ కోసం అనమాట. మరీ గట్టిగా ఉన్నా కూడా బాగోదు, కొంచెం నీళ్ళగా ఈ విధంగా ఈ టెక్స్చర్లో వస్తే సరిపోతుంది. స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలిగి తిప్పుకోండి. ఆ కర్రీలో మీరు ఆయిల్ అనేది సపరేట్ అయిపోయేది మీరు చూస్తారు కదా, అప్పుడు మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ లాస్ట్లో వేసుకోండి, కొంచెం ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. ఆ కారపు స్మెల్, ఆ కారపొడి టెక్స్చర్ అంతా నీకు చాలా యమ్మీ టేస్ట్ అనిపిస్తుంది. సువాసనలు అదరగొట్టేస్తూ ఉంది, ఇంటి మొత్తం పాకిపోతుంది అనమాట, అంత స్మెల్ వస్తుంది. సో ఆయిల్ ఈ విధంగా మనకి సపరేట్ అయిపోయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ పన్నీర్ ముక్కల్ని దీంట్లోకి వేసేసుకొని నెమ్మదిగా గెరటితో కలుపుకోండి ఈ విధంగా. సో ముక్కలు, ఆ గ్రేవీ అనేది ముక్కకు పట్టి మనకు ఒక రేంజ్ ఫ్లేవర్, ఒక రేంజ్ టేస్ట్ వస్తుందన్నమాట. అతిశయోక్తిగా నేను చెప్పట్లేదు, నిజంగానే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనము ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి ఆ విధంగా పక్కన ఉంచినట్లయితే మనకు ఆ పన్నీర్ ముక్కల్లోకి ఈ ఫ్లేవర్, ఈ పేస్ట్ అనేది చాలా యమ్మీగా దిగిపోతుంది అనమాట.
సో ఈ విధంగా మీరు 2-3 నిమిషాల తర్వాత తీసేసిన తర్వాత మనము కొత్తిమీరతో అలంకరణ చేసుకోవడమే ఆలస్యం అనమాట. మనకు యమ్మీ యమ్మీ రెస్టారెంట్ కంటే యమ్మీగా ఉండేటువంటి హెల్తీగా ఇంట్లో చేసుకునేటువంటి పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇది అన్నంలో కూడా తినొచ్చు. మీరు పన్నీర్ మసాలా కర్రీ అనేది బటర్ నాన్లు, కుల్చాలు, రోటీలు, చపాతీలు బయట తింటాం కదా, మీరు ఏది కావాలంటే దాన్ని నంజుకొని దీంట్లో తినేసేయండి. అంటే నా ఉద్దేశం ఏ కాంబినేషన్లో అయినా తినొచ్చు అనమాట. మీకు చూస్తూ ఉన్నారు కదా, చూస్తూ ఉంటేనే అదరహం అనిపిస్తుంది అనమాట. నిజంగా నా పర్సనల్ ఒపీనియన్ పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్.